చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, తండ్రి మనకు జ్ఞాన యోగాల పౌష్టిక ఆహారాన్ని తినిపించి గొప్ప అతిథి సత్కారం చేస్తున్నారు కనుక సదా ప్రసన్నంగా ఉండాలి. శ్రీమతం అనుసారంగా అందరికీ అతిథి సత్కారాన్ని చేస్తూ ఉండాలి అన్న. ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఈ సంగమ యుగంలో మన వద్ద ఉన్న అతి విలువైన జాగ్రత్తగా సంభాళించవలసిన వస్తువు ఏది? ఈ సర్వోత్తమ బ్రాహ్మణ కులంలో మన జీవితం చాలా విలువైనది కనుక శరీరాన్ని తప్పకుండా సంభాళించాలి. ఇది మట్టి బొమ్మ, ఎప్పటికైనా సమాప్తమైపోయేదే అని అనుకోవాలి. దీనిని జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏదైనా జబ్బు వస్తే దీనితో విసిగిపోరాదు. నీవు శివబాబా స్మృతిలో ఉండు అని వారికి చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపము తగ్గిపోతూ ఉంటుంది. వారికి సేవ చేయాలి, జీవించి ఉండాలి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండాలి. అరే చింటూ, ఈ జ్ఞానంలో ఒకే ఒక పదం ఉంది. అదేమిటి? మన్మనాభవ. ఈ ఒక అక్షరమే ఎంత మధురమైనది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని బాబా చెప్తారు. తండ్రి శాంతిధామము సుఖధామాలకు దారి తెలుపుతున్నారు. పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకే తండ్రి వచ్చారు కనుక పిల్లలను ఎంత సంతోషం ఉండాలి. ఖుషి వంటి పౌష్టిక ఆహారం లేదని అంటారు కదా. సదా ఖుషీగా ఆనందంగా ఉండే వారికి ఇది పౌష్టిక ఆహారం వంటిదే. 21 జన్మలు ఆనందంగా ఉండేందుకు ఇది జబర్దస్త్ ఖురాక్. ఈ ఖురాక్ను సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండాలి. ఇది ఒకరికొకరు చేసే జబర్దస్త్ అతిథి సత్కారము. ఇటువంటి అతిథి మర్యాద ఏ ఇతర మనుషులకు చేయలేరు. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది అని గ్రహించు అన్న. మనది ఇప్పుడు గాడ్లీ స్టూడెంట్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. ఇది ఇప్పటికీ మహిమనే కదా. తర్వాత మళ్ళీ నూతన ప్రపంచంలో మనము సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటాము. సత్యమైన సంతోషము ఎప్పుడు జరుపుకుంటామో ప్రపంచానికి తెలియదు. మనుషులకైతే సత్యుగ జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ పాత తమో ప్రధాన ప్రపంచంలో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడైతే త్రాహి అంటూ ఉంటారు. ఇది ఎంత దుఃఖ ప్రపంచం. పిల్లలైన మనకు తండ్రి ఎంత సహజమైన మార్గం తెలుపుతారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కూడా తండ్రి ఒక్కరిని స్మృతి చేయాలి. అరే చింటూ, బాబా చెప్తున్నారు, ఇప్పుడు మనము చాలా పతితం అయిపోయాము కనుక మనం ఇప్పుడు తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే మనము పావనంగా అయిపోతాము. పావన ప్రపంచానికి యజమానులుగా అవుతాము. పతిత పావనుడైన తండ్రినే పిలుస్తాం కదా. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక పావనంగా అవ్వాల్సి వస్తుంది. తండ్రి దుఃఖహర్త సుఖకర్త. సత్యయుగంలో ఖచ్చితంగా పావన ప్రపంచం ఉండేది కనుక అందరూ సుఖంగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ చెప్తున్నారు, పిల్లలు శాంతిధామము సుఖధామాలను గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇది సంగమ యుగము. నావికుడు మనల్ని ఈ తీరం నుండి ఆ తీరానికి తీసుకువెళ్తారు. ఒకటే నావ కాదు, ప్రపంచం మొత్తం ఒక పెద్ద ఓడవలే ఉంది. దీనిని ఆవలికి తీసుకువెళ్తారు. జీవితంలో అతి ప్రమాదమైనది దుఃఖం. దానిని దిగమింగడం నేర్చుకోవాలి. అతి భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకూడదు. అతి నీచమైనది అసూయ. దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకండి. వీటికి దూరంగా ఉండండి అన్న. తండ్రి అంటారు, నేను ఆత్మలనే చూస్తాను. అయితే ఇది జ్ఞానం కనుక ఆత్మ శరీరం లేకుండా మాట్లాడలేదు. నేను కూడా లోను తీసుకున్న ఈ శరీరంలోకే వచ్చాను అని తండ్రి అంటారు. శరీరంతోనే ఆత్మ చదువుకోగలదు. బాబా ఆసనం ఈ భృకుటిలో ఉంది. ఇది అకాల సింహాసనం. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ ఎప్పుడూ చిన్నది పెద్దదిగా అవ్వదు. శరీరం చిన్నది పెద్దదిగా అవుతుంది. ఆత్మలందరికీ వారి భృకుటియే ఆసనం. శరీరాలు రకరకాలుగా ఉంటాయి. కొందరి అకాల తఖ్తు పురుషులది, కొందరిది స్త్రీలది, కొందరిది చిన్నపిల్లలది. తండ్రి కూర్చొని పిల్లలకు ఆత్మిక డ్రిల్ నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి. నేను ఆత్మను ఫలానా సోదరునితో మాట్లాడుతున్నాను, శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి సందేశమును ఇస్తారు. స్మృతి ద్వారానే ఆత్మలోని మలినము తొలగాలి. బంగారులో కల్తీ కలిసినప్పుడు బంగారు విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మనలో కూడా మలినం ఏర్పడినందున మన విలువ లేకుండా అయిపోయాము.
అరే చింటూ, బాబా వండర్ఫుల్ కాబట్టి బాబా ఇచ్చే జ్ఞానం కూడా వండర్ఫుల్ జ్ఞానము. బాబా ఎప్పుడు ఎవరు ఇవ్వలేనిది ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి కనుక మధురమైన పిల్లలు, మిమ్మలను ఆత్మగా భావించి ఆత్మలకు జ్ఞానం ఇవ్వడం ప్రాక్టీస్ చేయండి. 3వ నేత్రంతో సోదరులను చూడాలి. ఇదే గొప్ప శ్రమ. ఇది మన బ్రాహ్మణుల సర్వోత్తమ ఉన్నతమైన కులము. ఈ సమయంలో మన జీవితం అమూల్యమైనది కనుక ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి. తమో ప్రధానం అయినందున శరీరం ఆయువు కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు మనము ఎంత యోగంలో ఉంటే అంత ఆయువు పెరుగుతూ ఉంటుంది. అన్యాయంగా ప్రవర్తించేవారు, అవినీతి పరుడు, సరియైన ఆలోచన లేనివాడు, నిరర్ధక జీవితం గడిపేవారు, మంచి చెడుల తారతమ్యం తెలియనివాడు జీవిత పరమార్థానన్నా ఎలా పొందగలరు? అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే, నేను పురుషార్థంలో ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా, కనిష్టంగా ఉన్నానా, నాకు ఉన్నత పదవి పొందే యోగ్యత ఉందా, నేను ఆత్మిక సర్వీస్ చేస్తున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. 3వ నేత్రంతో ఆత్మ సోదరిని చూస్తూ సోదరినిగా భావించి అందరికీ జ్ఞానం ఇవ్వాలి. ఆత్మిక స్థితిలో ఉండే అలవాటు చేసుకుంటే కర్మేంద్రియాలు చంచలమవ్వవు. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, బ్రహ్మ బాబా సమానం మహోన్నతమైన త్యాగము ద్వారా మహోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే ఫరిస్తా నుండి విశ్వ మహారాజులుగా అవ్వండి అని వరదానం ఇస్తున్నారు. ఏ పిల్లలైతే బ్రహ్మబాబా యొక్క ప్రతి కర్మరూపి అడుగు వెనుక అడుగు వేసేవారిగా ఉంటారో, ఎవరి మనసు బుద్ధి సంస్కారము సదా తండ్రి ముందు సమర్పితంగా ఉందో వారికి ఫరిస్తా నుండి విశ్వ మహారాజుగా అయ్యే వరదానము ప్రాప్తిస్తుంది. ఎలాగైతే బ్రహ్మబాబా ఈ మహాత్యాగము ద్వారా మహాన్ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారో, అనగా నెంబర్ 1 సంపూర్ణ ఫరిస్తా మరియు నెంబర్ 1 విశ్వ మహారాజుగా అయ్యారో, అలా తండ్రిని ఫాలో చేసే పిల్లలు కూడా మహాన్ త్యాగులుగా లేక సర్వస్వ త్యాగులుగా ఉంటారు. సంస్కార రూపంలోని వికారాల వంశాన్ని కూడా త్యాగం చేశారు. ఇప్పుడిక అన్ని ఆధారాలు తెగిపోతాయి. అందువలన ఒక్క తండ్రిని మన ఆధారంగా చేసుకోవాలి అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.